ఒకరిని చూడడానికి వచ్చేటప్పుడు ఆ 9వ మాసం నిండుటంగానే మనము చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాము. ఇంకెన్నో రోజులు లేదు, ఈ 9వ నెలలో ఏ రోజు ఒకటి ఈ లోకాన్ని చూడడానికి ఆ శిశువు రాబోతుందని మనం చాలా ఆర్భాటం చేస్తాం. అదే రీతిగా యేసు ప్రభు గారు ఈ లోకానికి వస్తున్నాడని ఈరోజు చాలా మంది కూడా ఈ రోజు నుండి స్టార్లు అనేది పెట్టుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కంపల్సరిగా గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే అరే ఈ సంవత్సరం మనకి స్టార్ లేదే, అన్ని చర్చిలో ఉంది మన చర్చిలో లేదు, అన్ని గృహములో ఉన్నాయి మన గృహంలో లేదు, స్టార్ సెలబ్రిటీ ఈ సంవత్సరం చేసుకోలేకపోయామే అని ప్రతి ఒక్కరూ ఈ మాటనైతే జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ఈ సంవత్సరమైన ఈ సెలబ్రిటీ నా హృదయంలో నుండి రావాలి. దేవుని స్తోత్రం. ఎంత జ్ఞాపకం చేసుకుంటాం చూడండి. ఈరోజు మీ జ్ఞాపకం లేదా? 25వ తారీఖు సెలబ్రేట్ నీ హృదయంలో నుండి రావాలి. ఆ సెలబ్రిటీ ఒక్కరోజే కాదండి, ఈ ఒక్కరోజే కాదు, నీ జీవితంలో ప్రతిదినము రావాలి. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. ఎందుకంటే ముందుగానే యేసయ్యకి మనము ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఈ లోకంలోనికి మన కోసం రాబోతున్నాడని. దేవుని స్తోత్రం. యేసయ్య అన్నాడు ముందుగానే, యెషయా అన్నాడు, ఈ లోకాన్ని పరిపాలించే రారాజు రాబోతున్నాడు, ఈ లోక రక్షకుడు రాబోతున్నాడు. ఎందుకంటే ఎండిన భూములు ఎడారులు లేత మొక్కగా మలవబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యేసు ప్రభుల వారి కోసం ఈ రోజున చాలా మంది దేశం ప్రపంచం అంతా ఎదురు చూపులు చూస్తున్నారండి. ఈ నెలంతా కూడా చూడండి క్రిస్టమస్ పాటలే. యేసయ్య పుట్టాడు, లెగిసాడు, పుట్టాడు, ఇంకా పుట్టలా ఆయన ఆయన ముందుగానే ఆ పాటలు పాడుతూ ఉంటాం. ఏరే పాట పాడేమనుకంటే క్రిస్టమస్ అని మర్చిపోయేవా అంటారు. హల్లెలూయా. ముందుగానే యేసయ్య పుట్టకపోయినా మన సంబరాలు జరుపుకుంటున్నాము, సంతోషాలు. నా కోసం లోక రక్షకుడు రాబోతున్నాడు ఈ లోకములోనికి. దేవుని స్తోత్రం. ఈ మాసం అంతా కూడా యేసయ్య గురించి గణపరచబడాలి. ఎప్పటి వరకే ఈ క్రమం అనేది పాటిస్తారు గమనించండి. ఎప్పటి వరకు ఇది? ఎప్పటి వరకే చెప్పాలి. నాయకు చూడండి, అభియాన్ చూడద్దు. ఎప్పటి వరకు దీన్ని పాటిస్తారు? పండగ దాకే. హల్లెలూయా. పండగ దాకే ఈ క్రిస్టమస్ పాటలు. అక్కడ నుండి క్రిస్టమస్ పాటలు లేదు. శ్రమకాలం వచ్చింది అనుకోండి, శ్రమకాలం పాటలు పడుతూ ఉంటాము. మన తర్వాత ఆ శ్రమకాలం అసలు ఎవరైనా పొరపాటున ఆ శ్రమకాలం పాట రోజు పాడితే అందరి కళ్ళ ఆమెకి పడితే, అవునా కదా? అరే నువ్వు తప్పు పాడేవు, యేసయ్య గారు పుట్టే రోజు నువ్వు శ్రమ పాట పాడుతున్నావేంటి? దేవుని స్తోత్రం. ఈ పండుగ రోజులు మాత్రమే కదండి క్రిస్టమస్ ఆరాధన. మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా క్రిస్టమస్ ఆరాధన మన జీవితంలో జరగబడునుగా. హల్లెలూయా. ఈ క్రిస్టమస్ ఆరాధన మన జీవితంలో ముద్రించబడాలి. ఆ యేసు ప్రభుల వారు ప్రతినిత్యం మనలో పుట్టాలి, నూతనంగా పుట్టాలి. దేవుని స్తోత్రం. నిజంగా సంవత్సరాలు, రోజులు, నెలలు గడుస్తున్నాయి కానీ మన జీవితాలు మారటం లేదు. క్రిస్టమస్ ఆ సెలబ్రేట్ ఆరాధన చేసుకుంటున్నామే కానీ మన బ్రతుకు మారటం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. ఇదేనన్నా చాలా మంది కూడా లోకం వైపు చూడగలుగుతున్నామే కానీ ఆయన వైపు చూడలేకపోతున్నాం. ఈ ఒక్కరోజు కదండి ఆయన ఆరాధించవలసింది. దయచేసి ఒకసారి 24 కీర్తనలు చదువుదాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. చాలా ఎక్కడ వేసాడండి ఆయన పునాది? సముద్రం మీద ఆయన పునాది వేసాడు. దేవుని స్తోత్రం. నీవు నేను ఏ పట్టండి ఆయన సముద్రం మీద పునాది వేసిన
సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఈరోజు ఈ ఒక్కరోజే ఆయన ఆరాధించడం కాదు, నీ బ్రతుకు దినములు అన్నీ కూడా నా యేసయ్య గురించి ఆరాధించబడుదురుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 5 నిమిషాలు నేను చెప్పి ముగించేస్తాను. 5 నిమిషాలే. నా వైపు చూడండి. అభియంక కాదు చూడవలసింది, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన సముద్రముల మీద పునాదులు వేసినవాడు. హల్లెలూయా. నీవు నేనే ఏ పాటి ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు చక్కగా యేసు ప్రభు గారు ఈ లోకానికి రావాల్సిన సమయం అని మనం జ్ఞాపకం చేసుకొని ఈ సెలబ్రేట్ అనేది చేసుకుంటూ ఉన్నాము. కొంతమంది చూడండి, కొంచెం కూడా సెలవు లేని మనుషులుగా ఉంటారు. ఏదో పోగొట్టుకునేవారుగా మందిరానికి వెళ్దామా వద్దా బలవంతంగా వాళ్ళంటే బలవంతంగా లాంకొచ్చాడు కూర్చోబెట్టినట్టు. వెళ్ళకపోతే అమ్మగారు ఏమంటారో అయ్యగారు ఏమంటారో. అలా కాదు, మనస్సారా నయ్యేసే దగ్గరికి నువ్వు త్వరపడి వచ్చుదురుగాక. ఆయన ఇచ్చే బహుమానాన్ని నీవు పొందుకుందురుగాక. హల్లెలూయా. నువ్వు ప్రతి నిత్యము కూడా నీ హృదయంలో ఒక సెలబ్రేట్ అనేది జరగాలి. ఈ ఒక్కరోజే కాదు, క్రిస్టమస్ ఆరాధన. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేయగలుగుతున్నావు? అది ముఖ్యమైన క్రిస్టమస్ ఆరాధన. ఎన్ని మార్లు రోజు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఈ క్రిస్టమస్ ఆరాధన కోసం ఎదురు చూపులు నువ్వు చూస్తూ ఉన్నావా? ప్రతిరోజు నా జీవితంలో క్రిస్టమస్ ఆరాధనే అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? దేవుని స్తోత్రం. నామకార్థంగా జీవిస్తున్నాను చూడండి. వారికి ఎదురు చూపులు చూస్తారు. క్రిస్టమస్ చేసింది, ఈ సంవత్సరం ఎలాంటి బట్టలు కొనాలి, ఎలాంటి తీసుకోవాలి, ఏ పిండి వంటకాలు చేసుకోవాలి. ఇది కదండి. ఈ సంవత్సరమైన నా రోత పాత జీవితాన్ని విడిచిపెట్టి నా యేసయ్య నా కోసం పుట్టాడు కాబట్టి ఈ రోజు నుండి నేను ఆయనలో అట్టగట్టుపడి ఉందురుగా. ఆమేన్. ఈ సంవత్సరమైన నా మనసును మార్చుకోవాలి. నా హృదయాన్ని, నా క్రియని నేను విడిచిపెట్టుకుని నా దేవుని వైపుకు తిప్పబడాలి. ఎంతమంది ఆ తీర్మానం కలిగి ఉంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలాంటి కృప మనం కలిగి ఉన్నట్లయితే ప్రతి నిత్యము కూడా మన జీవితంలో సంతోషము కలుగునుగా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే చాలామంది క్రిస్టమస్ కంటే చిన్ని క్రిస్టమస్ ఆర్భాటం చాలా ఇదిగా చేస్తూ ఉంటారు. కొంతమంది కొంచెం రన్ భక్తికి పోయి కొద్దిగా అలాంటి ఆరాధన విడిచిపెడుతూ ఉంటారనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం నా యేసయ్య ఆ కార్యాన్ని జరిగించాలని నేను ఎంతగానో ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ చిన్ని క్రిస్మస్ ఆరాధన మన జీవితంలో నా దేవుడు నెరవేర్చబడునుగా. హల్లెలూయా. మనం అనుకుంటాము చిన్న మంది ఏమన్నా దీన్ని సాధించలేము అనుకుంటాము, కానీ నా యేసయ్య బలమైన జంగనంగా మార్చగలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడు అద్భుతాలు చేయాలో, ఎవరు లేపాలో, ఎవరి ద్వారా ఏ కార్యము జరగబడి ఉండాలో ఆయనకు మాత్రమే తెలుసండి. దేవుని స్తోత్రం. నేను ఒకటే అంట, ప్రభువా నా స్థితి నీకు తెలుసు. మేమన్నది చిన్న మంది అయినా గొప్ప కార్యాలు చేయగల సమర్థుడివి నీవు. దేవుని స్తోత్రం. గొప్ప కార్యాలు చేయగల సమర్థుడివి నీవు. నువ్వు ఆ కార్యం చేస్తావని నమ్ముచున్నానని
నేను ప్రతిదీ నా దేవుని మీద ఆనుకుని ఉంటాను, ఆధారపడి ఉంటాను. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సోదర, ఎంతో మంచి కృపను యేసయ్య మనకి ఇచ్చాడు. మనమున్న కొద్ది మంది అయినా బలమైన కృపను దేవుడు మన మధ్యలో ఉంచాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. చూడండి, మనం అనుకుంటాము, కొంతమంది కొన్ని హిందువులు దేవతలు ఉంటారు చూడండి, మొక్కుబడి మొక్కుతుంటారు. ఆ కొండ ఎక్కాలి, నేను ఆ గట్టి ఎక్కాలి అంటే చాలా మంది మోకాళ్ళ మీద గట్టి ఎక్కుతారు, లేదంటే గుండ్లేస్తారు. గమనించండి. హల్లెలూయా. యేసయ్య ఎక్కడన్నా నేను గట్టి మీద ఉన్నారా అన్నాడా? నేను కొండ మీద ఉన్నారా అన్నాడా? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. దేవుని స్తోత్రం. నువ్వు గుడారంలో ఉండి ఆరాధించినా నీ మధ్యన నిలబడతా. నీవు మందిరంలో ఉండి ఆరాధించినా నీ ఎదుట నిలబడతా. నువ్వు ఏ